రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయడం మామూలుగానే ఉంటుంది. అయితే ఇలాంటి ఎత్తుకు పై ఎత్తుల్లో మనం ఎక్కువగా చాణక్యుడి గురించి చెప్పుకుంటాం. ఆ చాణక్యుడికి ప్రతిరూపమే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బాగా పొగిడేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పార్టీలు జగన్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తి కూడా చంద్రబాబుకి అండర్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఉదాహరణకి జనసేన తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయి అన్కండిషనల్గా ఆయన మద్దతు ఇచ్చేశాడు. ఇప్పుడు జనసేన క్షేత్రస్థాయిలో సరైన యంత్రాంగం లేదు కనుక తెలుగుదేశం మీద ఆధారపడుతుంది. అదేవిధంగా సరైన అభ్యర్థులు లేరు కనుక తెలుగుదేశం అభ్యర్థుల్ని డబ్బుని ఇస్తుంది. ఏ ప్రాంతాల్లో నీకు సీట్లు ఇస్తా అనే విషయం వాళ్ళిద్దరికి తెలిసినప్పటికి కూడా అది మొత్తం చంద్రబాబు నాయుడు అండర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిలను చేర్చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన కనసంలో నడిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సహకరించాడు, కర్ణాటకలో సహకరించాడు. అనేక రకాలుగా ఈ రకంగా సహకరించడం, ఆయన వ్యూహ ప్రతివ్యూహాలతో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఆయన కనసనలోనే కాంగ్రెస్ పార్టీ నడిచే అవకాశం ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టులకి అక్కడ ఏ ఆసరా లేదు. వాళ్ళ పరిస్థితి జీరోలో ఉంది. ఎవరొకరు ఆసరా ఉంటేనే వాళ్ళు ఎంతో కొంత 1-6 సీట్ని సంపాదించుకోగలుగుతారు. తెలంగాణలో కాంగ్రెస్ని బతిలాడి లాస్ట్లో ఒక సీటు సంపాదించుకొని ఎలాగోలా గెలిచేశారు. అలాగే నువ్వు ఇండియా కూటమిలో ఉండు, బీజేపీ వైపు వెళ్ళబాకు అని చెప్పి వాళ్ళు పోరాడి ఆయనకి దగ్గరయ్యే ప్రయత్నం వాళ్ళు చేస్తామన్నారు. అలా కమ్యూనిస్టులు ఆయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు, ఆయన అండర్లో ఉంటున్నారు. ఆయన వాళ్ళ చేత ఏదైనా ఉద్యమాలు గందరగోళం చేయించగలిగే శక్తి ఆయనకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వం ఎంతసేపటికి దోబుత్తులాడుతుంది. తెలుగుదేశం పార్టీ ముందు స్టెప్ వేసి పొత్తు తీసుకుందాం అన్నక్కడ కూడా బీజేపీ పార్టీ ముందుకు రావట్లేదు. సో రాష్ట్ర నాయకత్వంలో 2 వర్గాలుగా చేసి ఒక వర్గం తన వైపు తిప్పుకొని తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మొన్న కార్యవర్గం మనం 175 ఇట్లో పోటీ చేద్దామని చెప్పినప్పుడు కూడా కోర్ కమిటీ లేదు తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసి కింద నాయకత్వాన్ని పంపించింది. సో ఈ వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ, పార్టీలు కానీ, యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నాయి. సో ఆయన్ని ఇక్కడ చాణక్యుడిగానే చెప్పుకోవచ్చు. కానీ ఈ మొత్తం గ్రూపు కలిసి ప్రజల ఓట్లు సంపాదించుకొని జగన్కి వ్యతిరేకంగా నిలబడాలంటే చంద్రబాబు నాయుడు చాణక్యుడు అవడం కంటే చంద్రగుప్తుడు కావాలి. అది ఎంతవరకు సాధ్యం అవుతుందో ఎన్నికల్లో చూద్దాం.